కమాండెడ్. వాడు చాలా ఆజ్ఞాపించబడ్డారు. గట్టిగా ఆజ్ఞాపించబడింది ఏంటంటే, నాకు తప్ప భూమి ఎందైనను, ఆకాశం ఎందైనను, భూమి ఎందైనను, భూమి క్రింద ఉన్నటువంటి నీళ్ల ఎందైనను ఉండు దేని రూపమునైనను నువ్వు చేసుకోకూడదు, సాగిలు పడకూడదు, నమస్కరించకూడదు, పూజించకూడదు కదా. కాబట్టి అతడు మనుషులైనా కావచ్చు, మనిషి రూపమును పోలినటువంటి విగ్రహమైనా కావచ్చు, లేకపోతే మనుషులు కాకుండా దేవత అనబడినటువంటి ఎటువంటి దేవత రూపమైనా సరే నమస్కరించడానికి కానీ, పూజించడానికి కానీ, సాగిలు పట్టడానికి కానీ యూదునికి ఆస్కారం లేదు. కాబట్టి యూదులు అనేటువంటి వాళ్ళు, ఇజ్రాయిల్ అనేటువంటి వాళ్ళు ఎవరికి సాగిలు పడటం కానీ, నమస్కరించడం కానీ చేయరు, ఒక్క దేవునికి తప్ప. ఈ విషయము హామానుకు తెలియదు, ఈ విషయము అహష్వేరోషుకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు అన్యులు, వీళ్ళు అన్య దేశంలో వీళ్ళు పరవాసులుగా ఉన్నటువంటి వాళ్ళు. యూదులు ఇప్పుడు బబులోను దేశంలో ఉన్నారు. మాదియా పారసీకులకి తెలియదు ఈ విషయాలు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందో, ఎందుకు యూదులు ఇలా చేస్తున్నారో అనేటువంటిది తెలియదు. మొర్దెకై ఏమనుకున్నాడు, హామాను ఏమనుకున్నాడు, ఇతనికి ఎంత గర్వము అని చెప్పేసి అనుకున్నాడు. అందువలనే అతను ఏం చేశాడంటే లోపల ఒక పగను పెంచుకున్నాడు, అతన్ని అంతమొందించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. రైట్. సో ఇక్కడ మన పాయింట్ ఏంటి అని చెప్పేసారంటే, మన పాయింట్ చూడండి ఒకసారి 3వ అధ్యాయం 8వ వచనానికి మళ్ళా వద్దాం. 3వ అధ్యాయం 8వ వచనం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనము. మీ రాజ్య సంస్థానముల యందు అన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి అన్నాడు. అంటే హామాను ఏం చేశాడంటే, మొర్దెకై అతనికి వంగకపోవుటను, నమస్కరించకపోవుటను చూసినటువంటి హామాను ఏం చేశాడంటే, అంతటితో ఆ విషయాన్ని లైట్గా తీసుకోలే, విడిచిపెట్టలే, ఎంక్వైరీ చేశాడు. ఎందుకు ఇతడు ఇలా వంగక, అంటే నా రాజు దగ్గర నా స్థానం అనేది చాలా ఉన్నతమైనది, రాజు తర్వాత ద సెకండ్ ప్లేస్